జిల్లా పుంగనూరు పట్టణం నందు జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు। పోలీస్ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు। ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసి జరగడానికి ముఖ్య కారణకులు మా జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు। ఒక చిన్న పార్టీ ఆఫీసు పుంగనూరు దుర్గంలో గత 14 సంవత్సరాల నుంచి ఓపెన్ చేసుకునే స్థితిలో మేము ఉన్నాము। ఈరోజు చాలా సంతోషంగా ఉంది। మా సొంత ఇల్లు గృహప్రవేశం చేసినంత ఆనందంగా ఉంది। ఎందుకంటే 6 మండలాల్లో జన సైనికులు, జనసేన మండలాధ్యక్షులు, జిల్లా మా పంచాయతీ అధ్యక్షులు, జనసేన కార్యకర్తలు కూర్చొని ఎక్కడైనా వాళ్ళకి కావాల్సినవి డిస్కషన్ చేసుకోవాలన్నా కూడా పుంగనూరు దుర్గంలో మాకంటూ ఒక కార్యాలయం లేదు। ఈరోజు ఆ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన నా జనసైనికులకి, మా దైవం పవన్ కళ్యాణ్ గారికి, మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపు అర్బిసద్ గారికి, అలాగే మా అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఈరోజు మా జిల్లా అధ్యక్షులు వారు రావాల్సింది ఉన్నింది కార్యాలయం ఓపెనింగ్కి, బట్ ఆయన ఏమంటే జన సైనికులు కొన్ని 14 సంవత్సరాలు కష్టపడుతున్నారు, మీరందరూ కలిసి ఈ పండుగని మీ ఆధ్వర్యంలో చేసుకోండి, నా ఆశీస్సులు ఇప్పుడు మీకు ఉంటాయని మాకు వెన్నుదండ కట్టి మమ్మల్ని ప్రోత్సహించి జనసేన కార్యాలయాన్ని ఓపెన్ చేయమని చెప్పి డాక్టర్ పసుపు అర్బిసద్ గారు చెప్పారు। ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసినాము। అదేవిధంగా చిన్నారాయలు కానీ, మా పడవల రమణ కానీ, ఇక్కడ కూర్చున్న నాయకులు అందరూ, ప్రతి నాయకులు 3 దినాల నుంచి వాళ్ళ సొంత ఇంటిని కట్టితే ఎంత ఆనందంగా, ఎంత అహర్నిశలు కష్టపడతారో ఆ విధంగా కష్టపడి ప్రతి ఒక్కరూ ఈ జనసేన కార్యాలయాన్ని అందరూ కలిసికట్టుగా మేము నిర్మించుకున్నాం। ఇక్కడ వచ్చిందే మా జనసేనలో ఎటువంటి గ్రూపులు లేవు, అందరం ఒకటే అని చెప్పి నిదర్శనం ఈరోజు అందరికీ తెలిసి వచ్చింది। కొంతమంది సీనియర్ కార్యకర్తలు రావాల్సి ఉండింది, వాళ్ళకి ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల కొంతమంది సీనియర్ కార్యకర్తలు రాలేకపోయినారు। సో వాళ్ళు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। సో వాళ్ళ ప్రజెన్స్ రాబోయే కాలంలో ఈ పార్టీలో కూర్చొని జనవాణి కార్యక్రమంలో వాళ్ళ సేవలు అందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము। అదేవిధంగా ప్రతి మండలంలోనూ కొంతమంది నాయకులు కష్టపడ్డారు। 6 మండలాల నుంచి కానీ, 116 పంచాయతీల నుంచి కానీ జనసేన కార్యకర్తలు 14 సంవత్సరాల నుంచి జెండా మోసినారు। వాళ్ళకి కూడా ఫ్యూచర్లో మా పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని రమణ చెప్పిన విధంగా అంతర్గతంగా చాలామంది 50 కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు సభ్యత్వాలు చేయించారు। అలాంటి వ్యక్తుల్ని మేము ఐడెంటిఫై చేసి జనసేన కార్యాలయానికి పిలిపించుకొని వాళ్ళకి సన్మానం చేస్తాము। అట్ ది సేమ్ టైం ప్రతి వారం మేము జనవాణి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మీ మీడియా మిత్రుల ముందర లాస్ట్ వారం మేమందరం కలిసి మీకు చెప్పడం జరిగింది। అదేవిధంగా జనవాణి కార్యక్రమం నిర్వహించడానికి మాకు ఒక కార్యాలయం ఇప్పుడు మాకు దేవుడి దయ వల్ల మాకు వచ్చింది। మేము త్వరలోనే జనవాణి కార్యక్రమం ఏ దినము ఏ డేటు మేము పెడతామనేది మేము ప్రకటిస్తాము। అదేవిధంగా జనవాణి కార్యక్రమంలో కూడా 6 మండలాల నుంచి 116 పంచాయతీల నుంచి ప్రతి వారము ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క పంచాయతీ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు। ఇక్కడ ఏదో ఒకరో ఇద్దరు కూర్చొని నిర్వహించేది కాదు। ఈ వారం ఒక మండలం, రేపు వారం ఒక మండలం, ఆ విధంగా అన్ని మండలాల్లోనూ అన్ని పంచాయతీల్లోనూ జనసేన పంచాయతీ అధ్యక్షులు, అదేవిధంగా మండలాధ్యక్షులు వచ్చి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు। ఈ జనవాణి కార్యక్రమంలో ఎవరికైనా జనాలకు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు। ఎవరికైనా పింఛన్ రాలేదు,